ఉంటే హీరోయిన్స్ ఆఫర్లను కొల్లగొట్టడం పెద్ద మ్యాటర్ ఏం కాదు. కానీ ఫ్లాప్స్ ఉన్న క్రేజీ ప్రాజెక్టులు సొంతం చేసుకోవడం అంటే డిస్కషన్ పెట్టాల్సిందే. ఇప్పుడు ఇదే జరుగుతోంది. ఒక మల్లు బ్యూటీ విషయంలో డిజాస్టర్స్ ఉన్నా సరే ఆమెకి ఆఫర్లు ఇవ్వడం వెనక రీజన్ ఏంటి? ఆమె విషయంలో లక్ ఫ్యాక్టర్ కన్సిడర్ ఎందుకు చేయడం లేదు? పుష్కర కాలం క్రితం కెరీర్ స్టార్ట్ చేసిన మలయాళ కుట్టి మాళవిక మోహన్ కు సరైన ఐడెంటిటీ రాలేదు. రజనీకాంత్, ధనుష్, విజయ్, విక్రమ్ స్టార్ హీరోలు కూడా ఆమెకు ఫేమ్ తెచ్చిపెట్టలేకపోయారు. ఇంచుమించు ఆల్ ఇండస్ట్రీలోనూ లెగ్గెట్టేసింది. కానీ నేమ్, ఫేమ్ తెచ్చుకోవడంలో తడబడుతోంది. దీనికి రీజన్ ఆమె ఖాతాలో హిట్స్ కన్నా ఫ్లాప్స్ ఎక్కువగా ఉండడమే. ఇప్పటి వరకు 11కు పైగా సినిమాలు చేస్తే మాస్టర్, ది గ్రేట్ ఫాదర్ మాత్రమే బాక్సాఫీస్ దగ్గర గట్టి సౌండ్ చేశాయి. కానీ ఫీమేల్ లీడ్ గా బ్లాక్ బస్టర్ అందుకుంది మాత్రం మాస్టర్ మూవీతోనే. మాస్టర్ కన్నా ముందే రజనీకాంత్ మూవీ పెట్టా ఓకే అనిపించినా విక్రమ్ తంగలాన్ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఇవే కాదు, మలయాళం, హిందీలో చేసిన చిత్రాలు కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. అయినా కూడా మేడం ఆఫర్లకు వచ్చిన డోకా లేదు. వరుసగా క్రేజీ ప్రాజెక్టులకు కమిట్ అవుతూ ట్రేడ్ వర్గాలు ఆశ్చర్యపోయేలా చేస్తోంది. ప్రస్తుతం కార్తీతో సర్దార్ 2తో పాటు మలయాళంలో మోహన్ లాల్తో హృదయపూర్వం చేస్తోంది. ఇప్పటి వరకు సౌత్ జోన్లో టాలీవుడ్ తప్ప అన్ని ఇండస్ట్రీలను చుట్టేసిన ఈ మల్లు బ్యూటీ త్వరలో తెలుగు ప్రేక్షకులను పలకరించిపోతోంది. డార్లింగ్ ప్రభాస్తో రాజాసాబ్లో జోడీ కడుతోంది మాళవిక. గ్లామర్ రోల్స్ కు ఏమాత్రం అడ్డు చెప్పని ఈ ముద్దుగుమ్మ ఇందులో కూడా గ్లామర్ ట్రీట్ ఇవ్వబోతోందని రీసెంట్లీ రిలీజ్ చేసిన టీజర్లో అర్థమవుతోంది. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది రాజాసాబ్. వరుస ఫ్లాప్లున్నా అమ్మడికి ఛాన్స్ ఇవ్వడం చూస్తుంటే లక్ ఫ్యాక్టర్ను పెద్దగా పట్టించుకోవడం లేదు మేకర్స్. అందులో స్టార్ హీరోలతో జోడీ కట్టిన ఎక్స్పీరియన్స్ కూడా భామ విషయంలో వర్కౌట్ అయినట్లే కనిపిస్తోంది. మరి డిజాస్టర్లతో సతమతమవుతున్న మాళవిక ట్రాక్ ఎక్కేదెప్పుడు? ఆమెను హిట్ భామగా నిలిపే హీరో ఎవరవుతారో వెయిట్ అండ్ సీ.